ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. వర్షాకాలంలో దొరికే తాటిపండుతో టేస్టీగా జ్యూసీగా 2 రకాల రవ్వలతో తాటి రొట్టెని ఎలా చేయాలో చూద్దామండి. ఈ తాటి రొట్టె జ్యూసీగా పొయ్యి మీద కాల్చినట్లుగానే వస్తుంది. ఈ తాటి రొట్టె ఎలా చేయాలో చూద్దాం రండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాగా పండిన తాటిపండుని తెచ్చుకుని శుభ్రంగా కడిగి పైన తొక్కునంతని తీసివేయాలి. పైన తొక్కునంతని తీసి తర్వాత గుజ్జు తీసుకోవాలి. ఇలా పైన గ్రీన్ కలర్లో ఉన్న డిప్ ఉంటుంది కదా, ఆ డిప్ అంతా తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన బ్లాక్ కలర్ ఉన్న తొక్కునంతటిని తీసివేయాలి. తర్వాత 2 టెంకలను పట్టుకుని ఒకదానిపై ఒకటి కొడితే కనుక తాటిపండులో ఉన్న గుజ్జు అంతా పలచబడుతుంది. ఈ తాటిపండు గుజ్జుని మనం క్యారెట్ తురుముకుంటాం కదా, దాంతోనే తీసుకోవచ్చు, లేదా జల్లెడ పైన పెట్టి కూడా తీసుకోవచ్చండి. మీకు ఏ విధంగా ఈజీగా ఉంటే ఆ విధంగా తీసుకోవచ్చు. గుజ్జుని అంతటిని తీసి ఒక బౌల్తో కొలుచుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే తాటిపండు గుజ్జు తీసుకున్నామో అదే బౌల్తో వరినోకు వేసుకోవాలి. ఇక్కడ నేను లలితా బ్రాండ్ వరినోకు వేసుకుంటున్నాను. లలితా బ్రాండ్ వరినోకు అయితే కొంచెం సన్నగా ఉంటుంది, తాటి రొట్టె ఉడికినప్పుడు చక్కగా ఉడుకుతుంది. ఏ బౌల్తో మనం తాటిపండు గుజ్జు తీసుకున్నామో అదే బౌల్తో ఒక బౌల్ నిండుగా వరినోకు తీసుకోవాలి. ఇలా రవ్వనంతటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వను కొలుచుకున్నామో అదే బౌల్తో అర బౌల్ వాటర్ పోసి రవ్వను తడపాలండి. రవ్వను తడిపి మూత పెట్టి 1 గంట పైన నానబెట్టుకోవాలి. ఇలా గంట పైన నానబెట్టుకోవడం వలన రవ్వ చక్కగా ఉడుకుతుందండి. చూడండి, ఇలా రవ్వను కలిపి మూత పెట్టి 1 గంట ఉంచుకున్నాను. మరీ ఎక్కువ వాటర్ పోయినక్కర్లేదండి. రవ్వ తడిచే వరకు వేసి వాటర్ని వీడియోలో చూపిస్తుండగా కలిపి మూత పెట్టి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట రవ్వ బాగా నానిన తర్వాత ఇప్పుడు మనం బెల్లమై కొలుచుకుందామండి. ఏ కప్పుతో అయితే మనం తాటి గుజ్జు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కొలుచుకోవాలి. ఒక బౌల్లో కప్పు నిండుగా బెల్లం వేసుకోవాలి. 4 స్పూన్లు పంచదార వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. 1 కప్పు నిండుగా కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు నిండుగా తాటిగుజ్జు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పున్నర తాటిగుజ్జు వేసుకుంటున్నాను. ముందుగా 1 కప్పు నిండుగా తాటిగుజ్జు వేసి ఇదంతా బెల్లంలో వేసి బాగా కలుపుకోవాలి. మరొక 1/2 కప్పు తాటిగుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న తాటిగుజ్జు బెల్లము అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లంలో ఉండలు లేకుండా చేతితో నలుపుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మనం బియ్యం రవ్వ నానబెట్టుకున్నాం కదా 1 గంట పాటు, ఆ రవ్వను కూడా వేసి కలుపుకోవాలి. ఇక్కడ మనం తాటి రొట్టె జ్యూసీగా చాలా టేస్టీగా చేయాలనుకుంటున్నాను. అందుకని ఇక్కడ నేను 2 రకాల రవ్వలు వాడుతున్నాను. ముందుగా 1 కప్పు నిండుగా బియ్యపు రవ్వ కలిపి 1 గంట పాటు నానబెట్టుకున్నాను. బియ్యం రవ్వ కలిపిన తర్వాత 1 గంట పాటు బాగా నానబెట్టుకోవాలి. 1 గంట పాటు బాగా నానబెట్టుకున్న తర్వాత అదే పిండిలో 1 కప్పు నిండుగా ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ వేసి పిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ బియ్యం రవ్వ వేసి కలుపుకోవడం వలన ఈ తాటి రొట్టె వేసినప్పుడు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా రవ్వ వేసిన తర్వాత మరలా మూత పెట్టి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. చూడండి, 1 గంట పాటు నానిన తర్వాత పిండి చక్కగా ఇలా వస్తుంది. తర్వాత స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని దాంట్లో 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలి. తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిని ఈ నాన్ స్టిక్ కడాయిలో వేసుకుని మరీ పలచగాను కాకుండా మరీ దలసగాను కాకుండా రొట్టెలా వేసుకోవాలి. పైన మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇంచుమించు 1 గంట పైనే పడుతుందండి ఈ తాటి రొట్టె కాలడానికి. తాటి రొట్టె ఒకవైపు కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు బాగా తాటి రొట్టెని చల్లారనివ్వాలి. తర్వాత ఒక ప్లేట్లో నాన్ స్టిక్ కడాయిని వంచాలి. దీనివల్ల తాటి రొట్టె చక్క ప్లేట్లో పడుతుంది. 5 నిమిషాలు చల్లారిన తర్వాత తీయడం వల్ల తాటి రొట్టె విడిపోకుండా వస్తుంది. మరలా అదే తాటి రొట్టెని ముందుగా మనం వేయించుకున్న కడాయిలోనే 1 స్పూన్ నూనె వేసుకుని తాటి రొట్టెని ప్లేటుతో మెల్లిగా వేయించుకున్న కడాయిలో వేసుకోవాలండి. దీనివల్ల తాటి రొట్టె విడిపోకుండా వస్తుంది. మరలా రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. మూతను కొంచెం పక్కగా పెట్టుకోవాలి. దీనివల్ల ఆవిరి పడకుండా ఉంటుంది. తాటి రొట్టె ఇలా బాగా కాలిన తర్వాత తాటి రొట్టెని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదా, స్టవ్ మీద వేసినా కూడా పొయ్యి మీద కాల్చుకున్నట్లుగా ఎంత బాగా వచ్చిందో. చాలా జ్యూసీగా చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా తాటి రొట్టెని తయారు చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఒక 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా తప్పనిసరిగా 2 రకాల రవ్వలు వేసి తాటి రొట్టెని చేసుకోండి. చూశారు కదా, ఈ కాలంలో దొరికే తాటిపండుతో రొట్టె ఎలా వేసుకోవాలో. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ.